దురాదర్శ శుద్ధమైన భక్తి చేత తప్ప పొందలేనిది. నేను అన్న భావన ఉన్నంతవరకు ఆమె దర్శనం కలగదు. మనల్ని మనం పరిపూర్ణంగా అర్పించిన తర్వాతే ఆమె దర్శనం లభిస్తుంది. బల పరాక్రమ, ధన, యుక్తి, సామర్థ్యాలు అమ్మవారి ముందు ఎందుకూ పనికిరావు. అసలు మందబుద్ధులు, ఇంద్రియలోలులు, చపల చిత్తులు అయితే అమ్మవారిని ఏమాత్రం అవగాహన చేసుకోలేరు, అమ్మవారిని దర్శించలేరు. భక్తులు లేదా భక్తితో కూడిన జ్ఞానులే అమ్మవారిని అర్థం చేసుకొని దర్శించుకోగలరు. వారినే అమ్మవారు అనుగ్రహించి ఆదుకుంటుంది. భక్తివశ్య అనే 120వ నామం ఆమె భక్తితో మాత్రమే పొందదగినది అని స్పష్టం చేస్తుంది. ఆమెను ఏకాంతంగా పూజించాలి. ఈ సహస్రనామంలో మరియు ఇతర చోట్ల వివిధ నామాల ద్వారా ఈ అంశం పదే పదే నొక్కి చెప్పబడింది.